దూరదర్శన్ తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలక్పేట్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శాంతి స్వరూప్ భౌతిక కాయాన్ని డీడీ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. దూరదర్శన్ తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మలక్పేట్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. శాంతి స్వరూప్ భౌతిక కాయాన్ని డీడీ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. అసలు మనకి షరీఫ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఆయన న్యూస్ రీడర్ షరీఫ్ గారు. సో అసలు ఆయనకి శాంతి స్వరూప్ గారితో ఎలాంటి అనుబంధం ఉంది, ఎలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి షరీఫ్ గారు. నమస్తే అండి షరీఫ్ గారు, తొలితరం న్యూస్ రీడర్, ఇంకా చెప్పాలంటే తొలి న్యూస్ రీడర్ కూడా అంటే బాగుంటుందేమో. సో మరి అలాంటి ఒక న్యూస్ రీడర్, అలాంటి వ్యక్తి మరణాన్ని జీర్ణించుకోగలుగుతున్నారా? లేదండి, జీర్ణించలేకపోతున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ దూరదర్శన్లో వార్తలు ప్రారంభమైంది 1983 నవంబర్ 14వ తేదీన. ఆయన మొట్టమొదటిసారిగా తొలితరం న్యూస్ రీడర్గా ఆయన వార్తలు చదివారు. ఆయన వార్తలు చదివిన తర్వాత శోభాశంకర్ గారు, నేను వార్తలు చదవడం జరిగింది. ఆయన తర్వాతే మేము వార్తలు చదివాము. అయితే అప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధం అంటే ఎప్పుడు మామూలుగా ఏంటంటే స్టూడియోకు సోమాజిగూడలో ఉండేది మొదట స్టూడియో. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ డేస్ అవి. అప్పటి నుంచి మామూలుగా రామంతపూర్కు స్టూడియో మారినంత వరకు కూడా అంటే మామూలుగా అక్కడ న్యూస్ చదవడానికి స్టూడియోకు వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే అందరితోన చాలా స్నేహశీలి, చాలా మృదు స్వభావి. అసలు ఎప్పుడు నవ్వుతూ, తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండేవారు ఆయన. అంతేకాకుండా అసలు నిజానికి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఉన్న న్యూస్ రీడర్లందరికీ ఆయన ఆద్యుడు, ఆయన గురువు అని చెప్పొచ్చు. అంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరం, విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మొన్న ఇంతకు ముందు ఒక వారం 10 రోజులకు ముందు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు అంటే ఏం లేదు, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కి వెళ్తున్నాను, అంతే హ్యాపీగానే ఉన్నాను అని చెప్పారు. కానీ ఒక 2-3 డేస్ ముందు మామూలుగా ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళారని చెప్పి తెలిసింది. మళ్ళీ అంత లోపలే ఈ వార్త వినాల్సి వచ్చింది. మామూలుగా రియల్లీ ఇట్ ఇస్ వెరీ, అసలు ఏమి జీర్ణించుకోలేకపోతున్నాం. షరీఫ్ గారు, అంటే ఒక 10 డేస్ బ్యాక్ కూడా మీరు మాట్లాడాను అంటున్నారు, నార్మల్ హెల్త్ చెకప్స్ అంటున్నారు. 10 రోజులకు ముందు కూడా అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మామూలుగా కరెక్ట్ గా ఒక 10 రోజులు 12 రోజులకు ముందు ఏంటంటే ఇట్లా అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కు వెళ్తున్నాను, బాగానే ఉన్నాను అని చెప్పి అన్నారు ఆయన. అంటే సివియర్ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అండి? దానికి సంబంధించి ఈ రెగ్యులర్ చెకప్స్ అనుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు అవేమీ లేవండి. మరి సడన్ గా ఏమన్నా ఇదైందో తెలియదు. బట్ ఏంటంటే ఆయన అంటే ఎప్పుడు తను ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడుతూ ఉండేవారు, నవ్వుతూనే ఇచ్చేసేవారు. కాబట్టి ఆయనకు హెల్త్ కండిషన్ అంత ఇదిగా ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. మామూలుగా అంటే డీడీ కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతిక గాయాన్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది హాస్పిటల్ నుంచి. అదే ఇప్పుడు ఉదయమే ఆయన వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను, వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా మాట్లాడారు, చిన్న అబ్బాయి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అదే యాక్చువల్లీ నాతో నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఏమన్నా వేరే సివియర్ ఇదంటే లేదు అంకుల్, చాలా హ్యాపీగా నవ్వుతూనే వెళ్ళిపోయారు ఆయన. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే టోటల్ గా 83 నుంచి అంటున్నారు కదండి మీ జర్నీ? అంటే నా జర్నీ దానికంటే ముందేనండి. నేను ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా ఉండేవాడిని 81 నుంచే. అయితే 81 నుంచి ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉండి ఆల్ ఇండియా రేడియోతో పాటు నేను దూరదర్శన్ లో వార్తలు చదవడం స్టార్ట్ అయింది 1983 నుంచే.
అంటే మేము క్యాజువల్స్, ఆయన హీజ్ అ పర్మనెంట్, అంటే జాబ్ పర్మనెంట్ ఆయనది, మేమేమో క్యాజువల్ న్యూస్ రీడర్స్. సో మా జర్నీ అప్పటి నుంచి, అంటే ఆయనతో పాటు అనుబంధం అప్పటి నుంచే ఉంది. ఆయన ఈవెన్ ఆంధ్రభూమి సీరియల్ రాస్తున్న, మీరేమో చాలా, అంటే నేను నవ్వుతూ, ఆయన రాతి మేఘం అని ఒక సీరియల్ రాశారు ఆంధ్రభూమిలో. మీ హృదయం చాలా సున్నితం, మీరేమో రాతి మేఘం అని రాశారేంటి సార్ అన్న, టైటిల్ పెట్టారన్న. అంటే ఎప్పుడు ఆయన ప్రతిదాన్ని చాలా చక్కటి దీంతో నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, నవ్వుతూ చెప్పేవారు ఏదైనా కానీ. రియల్లీ ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే 1981 ఆల్ ఇండియా రేడియో దగ్గర నుంచి, అంటే ఆయన కూడా అక్కడ వర్క్ చేసేవారా అంటే న్యూస్ రీడర్? లేదండి, అప్పటికే ఆయన దూరదర్శన్ లో మామూలుగా ఏంటంటే గుల్బర్గా నుంచి క్యాప్సిలింగ్ అని ఇచ్చేవాళ్ళు, గుల్బర్గా నుంచి ఇక్కడ నుంచి రికార్డ్ చేసి అక్కడికి పంపించేవాళ్ళు. అప్పుడు ఆయన దూరదర్శన్ లోనే ఉన్నారు, అప్పటికే దూరదర్శన్ లోనే ఉన్నారు. ఆయనకు పర్మనెంట్ జాబ్ గా యాంకర్ గా ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత న్యూస్ ఇది స్టార్ట్ అయినప్పుడు న్యూస్ రీడర్ గా 83లో ఆయనతో మొదటి న్యూస్ చదివించడం ఆయనతోనే స్టార్ట్ అయింది. అంటే 83కి ముందు నుంచి ఆయన దూరదర్శన్లో ఉన్నారు. అయితే 83 నవంబర్ 14 నుంచి న్యూస్ రీడర్ గా ఆయన టర్న్ అయ్యారు. సో అంటే ఎన్ని సంవత్సరాల జర్నీ అంటే 1983 14 నవంబర్ నాడు మొట్టమొదటి న్యూస్ బులెటిన్ బ్రాడ్కాస్ట్ అయింది. ఓకేనండి, స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు.